వన్డే వరల్డ్ కప్లో తమ జట్టు గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంది. ఓటమికి బాధ్యత వహించాలని కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేసింది. 3 ఫార్మేట్లకు వేరువేరు సారథులను ప్రకటించింది. కానీ మళ్లీ మనసు మార్చుకుంది. టీ20 వరల్డ్ కప్కు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. అలాగే టీ20 ప్రపంచ కప్లో తప్పక విజయం సాధించాలని రిటైర్మెంట్ ప్లేయర్లను కూడా తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. ఇక ఎప్పుడు విమర్శలు ఎదుర్కొనే తమ చెత్త ఫీల్డింగ్ ను మెరుగుపరుచుకోవాలని పాక్ ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఫిట్నెస్ మెరుగ్గా ఉంటే మైదానంలో చురుగ్గా కదులుతారనే ఉద్దేశంతో ఆర్మీ తరహాలో కఠోర సాధన చేయించింది. అయితే టీ20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో జట్టు కూర్పు సిద్ధం చేసుకోవాలని, స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని పాకిస్తాన్ జట్టు భావించింది. కానీ ఐపీఎల్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో పాక్ సి జట్టును కివీస్ బోర్డు పంపించింది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం మరింత ఈజీ అని పాక్ జట్టు భావించింది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. 5 టీ20 సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉంది పాక్. ద్వితీయ శ్రేణి ఆటగాళ్ల చేతిలో స్టార్ ప్లేయర్లున్న పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. అంతేగాక స్వదేశంలో మ్యాచ్లను ఓడిపోవడం కొసమెరుపు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను గ్రాండ్గా ఆరంభించింది. కానీ 3-4 టీ20 మ్యాచ్ల్లో 7 వికెట్లు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావించిన పాకిస్తాన్ ఇప్పుడు సిరీస్ డ్రా అయితే చాలనే పరిస్థితికి వచ్చింది. ఆఖరి టీ20లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ 5 టీ20 సిరీస్లో శనివారం చివరి మ్యాచ్ జరగనుంది.